మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాగున్నారా శివరామ్ గారు? బాగున్నాను మేడం. ఈ రోజు మనం శ్రీశైలం హైవేలో కడతాల దగ్గర మైసికండి విలేజ్ లో ఉన్న వెంచర్ కు వచ్చామండి. ఎన్ని ఎకర్స్ అండి? టోటల్ 31 ఎకర్స్ వెంచర్ మేడం ఇది. పర్మిషన్స్ వచ్చేసాయా? అవి ఆల్ గవర్నమెంట్ అప్రూవల్స్ అండి, డిటిసి అండ్ రేరా అప్రూవల్ తో మనం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. శివరామ్ గారు, మనం వచ్చేటప్పుడు రోడ్లు అంతా వేస్తున్నట్లున్నారు, డెవలప్మెంట్స్ అంతా ఫాస్ట్ గా జరుగుతున్నట్లున్నాయి. అవును మేడం. ఏమేం జరిగాయండి? 70% రోడ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మేడం. డ్రైనేజ్ వర్క్ అయిపోయింది. ఎవ్రీ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంక్ పని కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మేడం. ఎన్ని పార్క్స్ వస్తున్నాయండి? 5 పార్కులు అండి మొత్తం. మనం వచ్చేటప్పుడు అదేదో ఏనుగులు, శివలింగం అంతా కనిపించాయి. అంటే ఫస్ట్ టైం ఈ వెంచర్ లో, అంటే ఇంతవరకు తెలంగాణలో ఎక్కడ చూసుకోలేదు. ఫస్ట్ టైం శివోహం అని ఒక థీమ్ పార్క్ అనేది ఒక 1 ఎకర్ లో ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో ఒక 40 feet హైట్ తో శివలింగం, ఒక స్టాచ్యూ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద శివలింగం పెట్టి మళ్ళీ రెగ్యులర్ పూజలు చేసే విధంగా కింద టెంపుల్ వస్తుందండి. ఆ చుట్టుపక్కల కూడా పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది కూడా ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళు కూర్చోడానికి సీటింగ్ ఏరియాస్ కూడా ఇస్తున్నాము. అది కంప్లీట్ గ్రీనరీతో మీరు గమనిస్తే అక్కడ మీకు ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తాయండి. ఐరావతాల్ లాగా ఎలిఫెంట్స్ కూడా ఒక వాటర్ ఫౌంటైన్ కూడా వస్తుంది ఆ పార్క్ మధ్యలో. సో ఎంట్రన్స్ లో ఒక మంచి ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అవునండి, పార్క్ చాలా వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి కదిలి రావడానికి అది ఒక పార్క్ అనే విధంగా లేదు. ఎందుకంటే మనం ఎన్నో పార్కులు చూసాం, బుద్ధ స్టాచ్యూ ఇంకోటో, కానీ ఇలాంటి థీమ్ తో మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం. మంచిది. ఇంకా మిగిలిన పార్కులు కూడా ఇట్లానే. రిమైనింగ్ పార్క్స్ వచ్చేసి మనకి హెర్బల్ ప్లాంట్స్ అనేది ఒక పార్క్ ఇస్తున్నాం అండి. ఇంకొక పార్క్ ఓపెన్ జిమ్ అనేది వస్తుంది. ఇంకొక పార్క్ వచ్చేసరికి ఏంటంటే ప్లాంటేషన్, పెద్దవాళ్ళు తిరగడానికి వాక్ ఏరియా, సీటింగ్ ఏరియాస్ తో ఒక పార్క్ అనేది. సో ప్రతి పార్క్ కి ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. అవునండి. మంచిది. తర్వాత ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ ఏంటండి? ఇప్పుడు మనం కూర్చున్నది రిసార్ట్ మేడం. అంటే వెంచర్ లో మామూలుగా ఎమ్యూనిటీస్ తో పాటు కాకుండా ఇందులో మనం ఇంకో అడిషనల్ గా ఇస్తున్నది ఏంటంటే రిసార్ట్. ఈ రిసార్ట్ కమ్ గెస్ట్ హౌస్ లాగా ఇది మనం ఇవ్వడం జరిగింది. స్టేకేషన్ లాగా, రెంటల్. అవును మేడం. రెంటల్ వాల్యూ. ఇక్కడ ఎవరైతే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే ఉన్నారో వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, ఇక్కడ వచ్చి వాళ్ళు ఫ్యామిలీస్ తో కానీ గెట్ గ్యాదరింగ్స్ కానీ వాళ్ళు వాడుకోవడానికి ఒక 3 BHK రిసార్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో నాట్ ఓన్లీ బెడ్రూమ్స్ అంటే హౌసెస్ లా కాకుండా అవుట్డోర్, ఇండోర్ గేమ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఉన్నాయండి. ఎందుకంటే ఇండోర్ లో వచ్చేసరికి మనకి టేబుల్ టెన్నిస్ ఉంది, క్యారమ్స్ ఉంది, బిలియర్డ్స్ ఉంది. మీరు అవుట్డోర్ గమనిస్తే క్రికెట్ బాక్స్ అనేది కూడా ఉందండి. అలాగే పక్కన క్యాంప్ ఫైర్ కూడా ఉంది. క్యాంప్ ఫైర్ ఉంది, దాని పక్కనే ఓపెన్ థియేటర్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే వాలీబాల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పక్కన గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి అడిషనల్ గా. దీంతో పాటుగా వాళ్ళు కొంచెం వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని అంతటికి చుట్టూతో మీరు గమనిస్తే ఫెన్సింగ్ కూడా ఇచ్చాం. స్టేకేషన్ కి. సో ఇందులో 24 hours సెక్యూరిటీ సిస్టమ్, మనకి సీసీ కెమెరాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ వెంచర్ చుట్టూ కూడా గోడ ఉన్నట్టుంది కదండి. టోటల్ వెంచర్ మీరు గమనిస్తే టోటల్ వెంచర్ లో కాంపౌండ్ వాల్ అనేది కూడా చాలా రేర్ గా ఇస్తారు. సో కాంపౌండ్ వాల్ ఇచ్చేసారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. రోడ్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వొచ్చాయి. అవును మేడం. డ్రైనేజ్ వాటర్ లైన్స్ ఒక రకంగా కంప్లీట్ గా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా వచ్చేస్తుంది.
సో వెంటనే మనం కన్స్ట్రక్షన్ కి కూడా వెళ్ళొచ్చా రెడీ టు అండి? కన్స్ట్రక్షన్. వన్స్ ఈ డెవలప్మెంట్స్ అయితే అన్ని అయిపోయిన తర్వాత మనకి Hmm. ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ డే మనం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా ఇళ్ళ మధ్య ఉందండి వెంచర్. అవునండి, సో కన్స్ట్రక్షన్ కి వెళ్ళిపోవచ్చు ఈజీగా. వెళ్ళిపోవచ్చు. రెంటల్ వాల్యూ కూడా వచ్చే ఛాన్స్ అవునండి. ఉంది. ఇప్పుడు ఈ వెంచర్కి వచ్చే ముందు మీరు గమనించవచ్చు, మీకు ఆ. మైస్కండి టెంపుల్ అనేది ఒకటి కనిపిస్తుందండి. ఆ. అది విలేజ్ లోనే ఉంది. ఆ. ఇక్కడికి ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ నుంచి కూడా పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు. ఆ. వాళ్ళు స్టేకేషన్ చేయడానికి ఏం చేస్తారంటే సరౌండింగ్స్ లో హోటల్స్ అవన్నీ కూడా చూసుకుంటున్నారండి. ఆ. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కనుక అలాంటి ఏదైనా కడితే వాళ్ళకి రెంటల్ బెనిఫిట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో 100%. ఇందులో నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మేడం, మీరు గమనిస్తే ఆ టెంపుల్ బేస్ చేసుకుని కూడా ఇక్కడ మనం వాళ్ళకి రూమ్స్ అనేది కూడా అకామిడేట్ చేస్తూ వాళ్ళకి మనం రెంటల్ బెనిఫిట్ కూడా పొందొచ్చు అనమాట కస్టమర్స్ ఇక్కడ సో కొనుక్కునే ఎలా వాళ్ళు. అయితే తిరుపతి, యాదగిరిగుట్ట ఇలా వెళ్ళినప్పుడు గెస్ట్ హౌస్లు ఉంటాయో అలాగే అలా ఫ్యూచర్ లో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు. అంటున్నారు. మంచిదండి, మంచిది. ఇంకా ఏంటండి దీని స్పెషాలిటీస్? ఇందులో నాట్ ఓన్లీ రిసార్ట్ మేడం, ఇందులో మనం క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం. ఓ క్లబ్ హౌస్ క్లబ్ హౌస్ కూడా 31 వస్తుంది. ఏకర్స్ కి. అవునండి, 31 ఎకర్స్ లో మనం క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం మన కస్టమర్స్ కి. ఆ. అంటే కస్టమర్స్ ఎలాంటి ఇష్టపడతారు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఏవేవైతే ఉంటే వాళ్ళు ఇష్టపడుతున్నారో అటన్నిటిని కూడా మనం క్లబ్ హౌస్ కానీ, డెవలప్మెంట్స్ పరంగా కానీ, రిసార్ట్ పరంగా కానీ అన్ని ఫెసిలిటీస్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్ లొకేషన్ పరంగా చూసుకుంటే మనం ఇక్కడ నుంచి జస్ట్ ఒక ½ జర్నీలో, అంటే ఒక 30 మినిట్స్ డ్రైవ్ లో తుక్కుగూడకి రీచ్ అవ్వచ్చు అండి. అంటే ఇక్కడ 30 నుంచి మినిట్స్ లో తుక్కు కూడా రీచ్ రీచ్ అయిపోవచ్చు. అయిపోవచ్చు అండి, అంటే 40 మినిట్స్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవచ్చు. అరే అలాగే ఇక్కడ ఆ. నుంచి జస్ట్ ఒక 1 అవర్ జర్నీలో మనం కోకాపేట, నార్సింగ్, హైటెక్ సిటీ లాంటి మేజర్ సెంటర్స్ కూడా కనెక్ట్ అయిపోవచ్చు. ఆ. అలాగే ఇక్కడ నుంచి మనకి తిరుపతి బైపాస్, ఏదైతే బైపాస్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇస్తున్నారో, ఇటు నుంచి వెళ్ళబడాలి ఏంటంటే ఫ్యూచర్ లో మనకు ఒక 90 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ తగ్గుతుందండి. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ జర్నీ రెడ్యూస్ అంతే అయిపోతుంది. కదా మేడం, ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ గా కర్నూలు నుంచి వెళ్తుంటాము. ఫ్యూచర్ లో ఈ రోడ్డు ద్వారా వెళ్తే ఏంటంటే మనకి కల్వకుర్తి, నాగర్ కర్నూలు, వనపర్తి మీదుగా సోమశిల మీద నుంచి నంద్యాల డైరెక్ట్ గా తిరుపతి కనెక్ట్ అవుతుంది. దానివల్ల మనకు ఒక 90 కిలోమీటర్స్ తగ్గుతుంది. ఇక్కడ మేజర్ కనెక్టివిటీ ఏంటంటే ఇక్కడ గమనిస్తే ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ డ్రైవ్ లో నేను చెప్పిన తిరుపతి బైపాస్ కావచ్చు, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మిర్యాలగూడ మీదుగా కోదాడ. అంటే ఈ రోడ్డు మనకి డైరెక్ట్ గా రాయచూర్ కనెక్టివిటీ రోడ్ అండి. అంటే NH 167 నేషనల్ హైవే అది. సో ఇక్కడ నుంచి కడతాల మీదుగా మనం షాద్నగర్ రీచ్ అవ్వడానికి జస్ట్ 40 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. అది బెంగళూరు హైవే. ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ డ్రైవ్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతున్నాం. సో ఈ మేజర్ ఏరియాస్ అన్నిటిని కనెక్ట్ చేసే సెంటర్ కాబట్టి, దట్ మనకి ఇక్కడ పిలిగ్రిమ్ సెంటర్ ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది 100% లాంగ్ టర్మ్ కాదండి, షార్ట్ టర్మ్ లోనే కస్టమర్ హ్యాపీగా వర్త్ ఇన్వెస్టింగ్. సో ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ గా ఆలోచించవచ్చు, ఇమీడియట్ కన్స్ట్రక్షన్ కి వెళ్ళొచ్చు, రెంటల్ బెనిఫిట్ కూడా రెంటల్ బెనిఫిట్ తెచ్చుకోవచ్చు. కూడా వస్తుంది. మంచిదండి శివరామ్ గారు, యాజ్ యూజువల్ మీరు ఒక మంచి వెంచర్ చూపించారు. అంటే మన కస్టమర్స్ మనల్ని అడుగుతూ ఉంటారండి, మంచి ప్రాజెక్ట్ తీసుకురమ్మని చెప్పి. వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్ వాళ్ళకి ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ శివరామ్ గారు. థ్యాంక్ యూ మేడం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, speaking fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last. 10 మినిట్స్ డ్రైవ్ అండి. పిరమిడ్ అనేది కడతాల్ పిరమిడ్, అదొక మెడిటేషన్ సెంటర్, అది కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. మంచిదండి. ఇంకా ఇలా ఒకటి కాదు మేడం, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇన్వెస్ట్మెంట్ ROI అనేది గ్యారంటీగా ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది, అన్ని రకాలుగా ఈ వెంచర్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అండి కస్టమర్కి.
తీసుకున్న ప్రతి కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ తరపు నుంచి కూడా మనకి ఎన్నో రిఫరెన్స్‌లు కూడా వస్తున్నాయి. మంచి శివరామ్ గారు చాలా మంచి ప్రాజెక్ట్ చూపించారు. థాంక్ యూ మేడం. యాజ్ యూజువల్ ఎప్పుడు మీరు చూపించిన మంచి మంచి ప్రాజెక్ట్స్ చూపిస్తారు. అంటే కస్టమర్‌కి మంచి కస్టమర్‌లు మన దగ్గర నుంచి ఏది కోరుకుంటున్నారో మనం అది వాళ్ళకి ఇస్తున్నామండి. వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఈ ప్రాజెక్ట్‌లు అనేది వాళ్ళకి చూపించడం జరుగుతుంది.